విజయసాయి రెడ్డి అందరూ ఊహించినట్టే అనాలా? లేదా ఎవరు ఊహించని విధంగా అనాలా? ఆయనకి సంబంధించి ఆల్రెడీ పేపర్‌లో వచ్చేసింది. ఇంతకుముందు మనం కూడా మాట్లాడుకున్నాం. పార్టీ పెట్టాలన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి. రెండవది భారతీయ జనతా పార్టీలో చేరడం ఒకటి. భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటంటే, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నప్పుడు తెలుగుదేశం ముగ్గురు అనుకోవాలి, ఎవరైనా చేర్చుకోవాలి అనుకున్నటువంటి కాన్సెప్ట్. అందులో బేదమస్తాన్ రావు, లేకపోతే టీజీ వెంకటేష్ ఇట్లాంటి వాళ్ళకి సంబంధించిన దాంట్లో ప్రాబ్లం లేదు. బేదమస్తాన్ వెనక్కి వచ్చేయడమా, లేకపోతే ఇంకొకళ్ళు. అట్లాగే జనసేనలోకి ఎవరైతే మాజీ మంత్రి బాలినేని, సామినేని లాంటి వాళ్ళు రావడానికి అబ్జెక్ట్ చేయలేదు. కానీ బీజేపీలోకి విజయసాయి రెడ్డిని తీసుకోవడానికి మాత్రం తెలుగుదేశం అబ్జెక్ట్ చేసింది. కాబట్టి అప్పట్లో బీజేపీలో చేరడానికి సిద్ధపడి ఆగిపోయారు. ఏమన్నా ఎలక్షన్స్ ముందు చేర్చుకుంటారు అనుకుంటానికి కూడా గ్యారంటీ లేదు. రాబోయేటటువంటి ఎన్నికల సంక్లిష్టత రీత్యా తెలుగుదేశంతోనే కలిసి వెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటే కనుక విజయసాయి రెడ్డిని తెలుగుదేశం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు. ఈవెన్ జనసేన అయినా అదే. ఇప్పుడు ఆయన హిందుత్వ ఎజెండానే పెట్టుకుని సేమ్ టైం సొంతగా ఒక పార్టీ పెట్టుకోవాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా అటు జగన్ని, ఇటు తెలుగుదేశాన్ని విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్న విజయసాయి రెడ్డి ఇక సొంత పార్టీతో రాబోతున్నారు. తిరుమల వెంకన్న ఆశీస్సులు తీసుకుని ఆ కార్యక్రమం ప్రారంభించబోతున్నాను, ఈ నెలలోనే చేయబోతున్నానంటూ ప్రకటించారు. ఈ నెలలోనే విజయసాయి రెడ్డి పార్టీ రాజకీయ ఆరంగేటం చేయబోతోంది. రాష్ట్రంలో మరొక కొత్త పార్టీ పుట్టుకొచ్చినట్టు. ఇది ఒక నిజమైన ప్రత్యామ్నాయం. కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందించలేని ఒక ప్రత్యామ్నాయం. జనసేన తరహా శక్తివంతమా, లేకపోతే తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోటీ పడగల శక్తి ఉంటుందా అంటే, యాక్చువల్గా అయితే కనుక అంత సెలబ్రిటీ ఇమేజ్ ఉన్న లీడర్షిప్ పవన్ కళ్యాణ్ తరహాలో విజయసాయి రెడ్డికి లేదు, లేదా చంద్రబాబు నాయుడుకి మళ్ళీ బలమైనటువంటి శక్తి లేదు. కానీ వైసీపీలో అసంతృప్తుల్ని చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు విజయసాయి రెడ్డిని ఎంతవరకు నమ్ముతారు అంటే $1 మిలియన్ ప్రశ్న.